కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు బ్లడ్ స్టోరీ ఈజీగా నిధులు కేటాయించడం అత్యంత దుర్మార్గమని చర్యగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఎంపీలు ఈ విషయమై స్పందించి పోలవరానికి తగిన రీతిలో నిధులు కేటాయించేలా చూడాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రంలో చరిత్రహీనులుగా మిగిలిపోవాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో చేస్తున్న అన్యాయం విషయమై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రామకృష్ణ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు మధు, ప్రత్యేక హోదా విభజన హామీలు సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యదర్శి దొన్నెపూడి శంకర్ తదితరులు హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొన్ని చిన్న సవరణలు చేయకపోతే రాష్ట్రానికి శాశ్వతమైన నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈ విషయమై తక్షణమే స్పందించాలని ఎంపీలందరికీ లేఖలు పంపించామన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో అంకెల గారడీలు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో అరకొర నిధులు కేటాయించడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ఎంపీలు స్పందించి కేంద్ర బడ్జెట్ లో సవరణలు చేయకపోతే చరిత్రలో రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాబట్టాల్సినటువంటి నిధులను రాబట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల్ని శాశ్వతంగా పోలవరం ప్రాజెక్టులో ముంచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిగినటువంటి ప్రభుత్వం మన రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో దోబూచులాట సాగిస్తూ ఉంది. తీరని అన్యాయం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి నిధులు రాబట్టి ముందు వాగ్దానం చేసిన మేరకు ఆ ప్రాజెక్టుని నిర్మాణం పూర్తి చేయాలి. దీనికి నిర్వాసితులకి పునరావాసానికి అవసరమైనటువంటి నిధులు ఇవ్వడం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి విషయం. ప్రాజెక్టు పూర్తి కావాలన్నట్లయితే ఈ పని పూర్తి కావాలి. ఇది చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉంది. అది ఒకటే కాదు, మన తాడేపల్లి, అమరావతి ఈ ప్రాంతాల్లో ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా కనపడతా ఉంది. తాగడానికి మంచినీళ్ళు లేవు. విపరీతమైనటువంటి కాలుష్యం ప్రతి గ్రామంలో, విపరీతమైనటువంటి కాలుష్యం, చెత్త చెదారం అంతా ప్రతి గ్రామంలో, ప్లాస్టిక్ విపరీతంగా విజృంభించి భూగర్భ జలాలంతా కూడా కాలుష్యానికి గురై ప్రజలు చాలా రోగాలకి గురవుతున్నారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతాలకే తాగడానికి మంచినీళ్ళు లేవు. మొత్తం తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైనందువల్ల భూగర్భ జలాలు కాలుష్యానికి గురైనవి. తాగడానికి మంచినీళ్ళు లేవు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంది. విద్యారంగంలో విద్యార్థులకి, నిరుద్యోగులకి డిఎస్సి ప్రకటిస్తాం, రాగానే అధికారానికి రాగానే డిఎస్సి అని చెప్పింది. ఏ రంగం ఎత్తుకున్నా ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని నట్టేట ముంచిందని చెప్పేసి చెప్పాలి. అందువల్ల పోలవరం ప్రాజెక్టుకి తగిన ప్రాధాన్యత ఇచ్చి చేసిన వాగ్దానాల మేరకు డబ్బులు రాబట్టి దాన్ని తొందరగా పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి పదే పదే గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మాకేమీ అభ్యంతరం లే, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఉన్నమాట వాస్తవమే. కానీ అందుకు తగినట్టుగా మన రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగింది అనే విషయంలో నిష్పాక్షికంగా దీనిపైన చర్చ జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇటీవలనే మన రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చారు. మరి సెంట్రల్ క్యాబినెట్లో ఆయన 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, 7 మాసాల కాలంలో ఎక్కడా లేనట్లుగా ఆంధ్ర రాష్ట్రానికి 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు.
మరి నిజంగా 7 మాసాల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం వారు అందజేస్తే ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతూ ఉంది. ప్రతిదానికి అప్పుల కోసం పోతూ ఉన్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు అప్పుల కోసం ఢిల్లీలో మన ఆర్థిక మంత్రి మన 2 రోజుల పాటు ఉండొచ్చాడు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల పాలు చేస్తూ మరోవైపు ఇతోధికంగా ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నామని చెప్పి కేంద్ర మంత్రులే చెప్తా ఉంటే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాస్తవాలు వెలుగులోకి తేవాలి. ఎందుకంటే ఇవాళ మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు విషయంలో వారు క్లియర్గా ఫైనాన్స్ బిల్లోనే పెట్టారు. పోలవరం ప్రాజెక్టుని ప్రపంచ చరిత్రలో మరొకసారి చెప్తున్నాను, నేను అక్షరం చెప్తున్నాను. ప్రపంచ చరిత్రలో అర్జెంటీనా నుంచి ఇవాళ ఆస్ట్రేలియా వరకు చూసుకున్నా సరే మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే బహుళార్థక సార్థక ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజీకి పరిమితం చేసే దుర్మార్గమైన చర్య ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పోలవరం మీద చూపించారు. కేంద్ర గౌరవ ఆర్థిక శాఖ మంత్రిని గారు బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇది బడ్జెట్ అమ్మా, ఇది బడ్జెట్ అండి. బడ్జెట్లో మీ అందరికీ లెక్కల మాస్టర్లు ఉన్నారు, అందరూ చదువుకున్నారు ఇక్కడ అందరూ. 36 తర్వాత ఏ అంక వస్తుందంటే 37 అంటారు, 38లో పెట్టారు బడ్జెట్. ఇది బడ్జెట్టా? మీకు లెక్కలు వచ్చా? అసలు ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ అండి ఇది. 5వ క్లాస్ పిల్లాడు అంకెలు లెక్క పెడతాడే. మీ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం 36 తర్వాత 38వ పాయింట్ కింద ఇరికిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టు రాశారు. ఈ నిధులతో 2017 బడ్జెట్ ప్రకారం 55,000 కోట్ల రూపాయల ఆమోదం పొందితే నేను చెప్పిన అక్షరం చూసుకోండి. 2025 నాటికి 30,000కు తగ్గుతుందా పెరుగుతుందా అని నాకు అర్థం కాదు. ఇచ్చేసాం మాఫ్ అయిపోయిందని రాస్తారా? ఇవాళ సరే వాళ్ళు రాశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్న 36 మంది సభ్యుల్లో ఆ పరిమళం వెలజల్లే నత్వానిగా సంగతి వదిలేయండి, గుజరాతీ మహానుభావుడు. 35 మంది ఎస్ నిరంజన్ రెడ్డి గారన్నా ఆర్ కృష్ణయ్య గారన్నా తెలుగు బిడ్డలే. ఇవాళ ఎవరన్నా రేపు పొద్దున్న లోపల కనుక దీన్ని చిన్న సవరణ చేపించకపోతే చరిత్రలో ఆల్రెడీ మిత్రులు పెద్దలు చెప్పినట్టు శాశ్వత ద్రోహులు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కాదు దేశానికి కూడా అని చెప్పి మనం చేస్తున్నాను. నిజమండి నేను చెప్పేది. నేను రిక్వెస్ట్ చేశాను అందరికి, ఇది ఒకటే కాదు, ఈ లేఖని దయచేసి గమనించండి. అందరు పార్లమెంట్ సభ్యులకి పంపించడం, పలు దఫాలుగా పంపించడం